ఈ రాత్రి ఈ కొడుకులో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. దైవజనులకి, స్టేజ్ని అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు శ్రద్ధగా విందుదాం. పాటలు పాడాము, దేవుని ఆరాధన చేశాము, అనేక విషయాల కొరకు ప్రార్థన చేశారు. ఇంతవరకు అది మన సమయం. ఇప్పుడు ఇది దేవుని సమయం. దేవుని సమయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా విందాము. పొద్దుట ఏ వాక్యాన్ని విన్నామండి? ప్రైజ్ లార్డ్. విందు గురించి, మనం పెండ్లి కుమారుని యొక్క విందు గురించి. ఆ విందులో పాలు పొందాలంటే మనం ఎలా ఉండాలి? విందు వస్త్రం కలిగిన వారుగా. రెండవదిగా తగ్గింపు కలిగిన వారుగా, అంటే లోబడేవారుగా. మూడవదిగా సిద్ధపాటు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఈ పూట కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు, గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. చూడండి, ఇక్కడ జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించండి. జీవవృక్షం. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే జీవవృక్షమునకు హక్కు గలవారైనట్లు ఆ పట్టణము గుండా ప్రవేశించండి. ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించండి. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయి. యెరూషలేము పట్టణానికి 12, పరలోక పట్టణానికి కూడా 12 గుమ్మాలు. ఆ నూతన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు. శరీరధారిగా ఈ లోకంలో ఆయన యెరూషలేములో పుట్టారు, దానికి కూడా 12 గుమ్మాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి పట్టణము అంటే దేవుడు మనకు అనుగ్రహించే పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం గమనిస్తే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఎంతమందికి చెవులున్నాయి? చెవులున్న వారందరూ చేతులు పైకెద్దాం, గట్టిగా అల్లే చెప్దామా? హల్లెలూయా. ఒకసారి ఒక తల్లిగారు దేవుణ్ణి నమ్ముకుంది, యేసయ్యని నమ్ముకుంది. ఆ తల్లికి ఇంటికాడ స్వార్థ కూటం పెట్టాలని ఆశ. అంటే ఆ ఇంటి యజమాడు మాత్రం పొరపాటును ఒప్పుకోడు. నువ్వు వెళ్తే వెళ్ళావు, కానీ మరలా యేసుప్రభుని మన ఇంటికి తీసుకొస్తావా? కుదరదన్నాడు. మొత్తానికి ఆ తల్లి ఏం చేసిందో తెలియదు, కానీ ఇంటికాడ సువార్త కూటం పెట్టించడానికి ఒప్పించింది భర్తని. భర్త అన్నాడు, నీకేం కావాలంటే తెస్తాను, కానీ నేను మాత్రం కూటంలో ఉన్నా అన్నాడు. మళ్ళీ ఏం చేసిందో తెలియదు, కానీ
కోటలో ఉంటాను అని ఒప్పుకున్నాడు. కానీ ఉంటాను కానీ నేను వాక్యం వినను అన్నాడు. సర్లే ఉంటాను అన్నాడు కదా, వాక్యం వినేటట్లుగా నా దేవుడు చేస్తాడు అనుకుంది. కోటం పెట్టుకుంది, పాటలు పాడుతున్నారు, దైవజనులు వాక్యం చెప్తున్నారు. అతను మాత్రం ఈ 2 చెవుల్లో 2 వేలు పెట్టిన అలాగే ఉన్నాడంట. ఎందుకని? వాక్యం వినకూడదు, పాటలు వినకూడదు. దేవుడు ఏం చేశాడంటే అతని దగ్గరికి ఒక పురుగును పంపించాడంట. తేనెటీగ తెలుసా? తేనెటీగను పంపిస్తే అది వచ్చి ఆయన తల చుట్టూనే తిరుగుతుందంట. చివరికి ముక్కు మీద వాలి ఆ ముక్కు రంధ్రం గుండా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే, అయ్యి బాబు ఈ తేనెటీగ నన్ను కుట్టేస్తుందేమో అనుకుని ఈ చెవిలో ఉన్నాయి కదా వేళ్ళు, ఇది తీసి ఇలా అన్నాడంట. ఇలాగ పాస్టర్ గారు నోటి దేవుడు ఏమన్నాడంటే, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినును గాక అన్నాడు. ఈలోగా అతను అనుకున్నాడు, అంటే ఇంతవరకు నేను దేవుని మాటలు వినలేదంటే నాకు చెవులు లేవని అర్థమా? నాకు చెవులు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు చేసుకొని, నాకు చెవులు ఉన్నాయి కనుక వాక్యం నేను వింటానని వాక్యం విన్నాడంట. ప్రైజ్లా. దేవుడు ఆ రాత్రి ఆ వాక్కుల ద్వారా అతన్ని దర్శించాడంట. మీరు కూడా చెవులున్న వారి వల్లే వాక్యం వినండి, చెవులు లేని వారిగా వాక్యము వినకుండా ఉండొద్దు. ప్రైజ్లా. ఇక్కడ చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఏం చెప్తున్నాడు? జయించిన వారిని దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అంటున్నాడు. ప్రైజ్లా. పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును నేను భుజింపనిస్తాను. ఇప్పుడు ఆ పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని మనం భుజించే వారిగా ఉండాలి. ఎవరు భుజిస్తారు? ఏమండి? జయించి ఎవరైతే ఆ పట్టణానికి 12 గుమ్మాలు కలిగిన పట్టణము, ఆ పట్టణంలోనికి వెళ్ళడానికి గుమ్మముల గుండా వెళతారో వారు పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అంటున్నాడు. జీవవృక్ష ఫలం అంటే నిత్యము మనం బ్రతికించే ఫలం. ప్రైజ్లా. అది ఎక్కడుంది? ఇప్పుడు పరదేశులో ఉంది. అంతకుముందు ఎక్కడుంది? అది ఏదేను తోటలో ఉంది. ప్రైజ్లా. దేవుడు మానవుని తయారు చేసి మట్టిని తీసి మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మలో జీవాన్ని ఊదాడు. జీవాత్మగా అంటే బొమ్మ, మట్టి బొమ్మ మనిషిగా మార్చబడింది. మొదటి ఆదాము మట్టి ద్వారా తయారు చేయబడ్డాడు. తర్వాత అతనికి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కలోంచి ఒక ఎముకను తీశాడు దేవుడు. అందుకే పురుషులకి మగవాళ్ళకి ఒక ప్రక్క ఒక ఎముక తక్కువ ఉంటుందంట. ప్రైజ్లా. మగవాళ్ళకి ప్రక్కటి ఎముక ఒక ఎముక తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్త్రీని నిర్మించాడు గనుక. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, నా దేవుని బిడ్డలారా, వారిద్దరిని జతపరిచి ఏదెనులో తోట వేసి ఆ తోటలో ఉంచాడు. ఆ తోటలో 3 రకాల చెట్లని, ఫలాలిచ్చే చెట్లని దేవుడు నాటాడు. ఇక్కడ ఒకటి జీవవృక్ష ఫలాన్ని, రెండోది మంచి చెడ్డలు తెలియచేసే ఫలాన్ని, మూడోది తర్వాత వారు తినే ఫలాన్ని. వారు తినడానికి అనేక ఫలాల చెట్లు నాటాడు. దాంట్లోనే జీవవృక్ష ఫలాన్ని ఉంచాడు. కానీ మానవుడు తినొద్దన్న పండు తిన్నాడు. ఏంటది? మంచి చెడ్డల్ని తెలియచేసే ఫలాన్ని తినేశాడు. ఈలోగా దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని తోటలోంచి బయటికి నెట్టేశాడు. కారణం ఏంటంటే ఈ జీవవృక్ష ఫలము కూడా తినేసి నిత్యము భూమి మీద జీవిస్తారేమని. జీవవృక్ష ఫలం అంటే ఆ ఫలాన్ని వారు తిన్నారనుకోని ఇంకా మరణం ఉండదు. ఇప్పటికే మంచి చెడ్డల్ని తెలివినిచ్చి ఫలాన్ని వారు తినేస్తారు. ఈ జీవవృక్ష ఫలాన్ని కూడా వారు తినేస్తారేమని ఆదికాండ 3వ అధ్యాయము
ఈ 3 ఫలాల గురించి ఆదికాండం 2వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంటుంది. చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూడండి, వారు తినడానికి కొన్ని ఫలాలిచ్చే చెట్లు నాటాడు. తోట మధ్యలో ఆ ఫలాలు కలిగిన చెట్ల మధ్యలో జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడులు తెలియచేసే ఫలాన్ని ఇచ్చాడు. కానీ వారు ఏం చేశారు తెలుసా? ఏదైతే వారు తినొద్దన్నాడో ఆ ఫలాన్ని వారు తిన్నారు. ఇప్పుడు దేవుడు తోటలోంచి నెట్టివేశాడు. ఎందుకు నెట్టివేశాడంటే 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదివితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. అప్పటికే మంచి చెడ్డల్ని తెలివినిచ్చు ఫలాన్ని తినేసి మనలో ఒకలాంటి వాడయ్యాడు. కనుక అతడు ఒకవేళ పొరపాటున మరలా అతడు చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అమ్మో, అంటే నిరంతరం జీవించడం దేవునికి ఇష్టం లేదా? గట్టిగా అల్లో చెప్దామా? నిరంతరం మనం బ్రతకడం దేవునికి ఇష్టం ఉండదండి? చెప్పండి. మనం బ్రతకడం దేవునికి ఇష్టమా, లేకపోతే మధ్యలో వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమా? ప్రైజ్ లార్డ్. మరి నిరంతరం బ్రతుకుతాడు అంటాడేంటి? ఈ లోకంలో మన బ్రతికేది కొద్ది కాలమే, కానీ నిరంతరమే బతకవలసింది ఇక్కడ కాదు. ఈ జీవవృక్ష ఫలాలు తినేసి నిరంతరం ఇక్కడ బ్రతుకుతాడేమని ఇప్పుడు ఆ తోటలోంచి నెట్టివేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ ఫలాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే, ఈ లోకాన్ని, పాపాన్ని జయించి, లోకం అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ లోకమును మనం జయించి, ఈ జయించిన మనము గుమ్మముల గుండా పరదేశంలోకి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలములు భుజించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూలోకంలో కాదు, మన జీవవృక్ష ఫలాలు తినవలసింది. ఎక్కడ తినాలి? పరదేశులో. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించిన తర్వాత, ఈ లోకాన్ని జయించిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఇప్పుడు పరదేశికి వెళుతున్నారు. పరలోకం వేరు, పరదేశి వేరు. ఇంకా పరలోకానికి ఎవరు ఒకే ఒక ఆయన వెళ్ళారు. పరలోకానికి ప్రథమ ఫలముగా ఒక ఆయన వెళ్ళాడు. అని పేరు చెప్తారు ఎవరైనా? యేసుక్రీస్తు వారు మానవుడిగా పాపపు శరీరాన్ని ధరించుకుని చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ప్రథమ ఫలముగా వెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. మరి ప్రభువునందు నిద్రించిన వారి యొక్క ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే పరదేశంలో ఉన్నాయి. ఈ పరదేశంలో ఈ జయించిన వారికి పరదేశికి వెళతారు కనుక వారికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే జీవవృక్ష ఫలములు భుజిస్తాను. మరి ఎలాగ వెళ్ళాలంటే పరలోకన నా దేవుని బిడ్డల పట్టణానికి గుమ్మములు ఉన్నాయి. ఆ గుమ్మముల గుండా మనం ప్రవేశించాలి. హల్లెలూయా. దేని గుండా ప్రవేశించాలండి? జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించండి. ఆ పట్టణములో ప్రవేశించుటకు వస్త్రములు ఉతుక్కున్న వారై ఉండండి. వస్త్రము స్వభావానికి సాదృశ్యం. వస్త్రము దేనికి సాదృశ్యం అంటే స్వభావానికి సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం, రెండోదిగా స్వభావానికి సాదృశ్యం. ఆనాడు దైవజనుని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా నీ సమయం భూమి మీద అయిపోయింది, నువ్వు వచ్చేయి అని దైవజనుని పిలుస్తున్నప్పుడు దైవజనుడి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అసిస్టెంట్ పాస్టర్ గారు. అతనితో అంటాడు, ఇదిగో పనివాడా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఏం కావాలి కోరికంటే నాకేమొద్దు కానీ నీలో ఉన్న 2 పాళ్ళు ఆత్మ దయచేయి అని అడిగాడు. వెంటనే పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? ఆయన మీద ఉన్న వస్త్రాన్ని తీసి ఆ పనివాడు ఎలీషా మీద అలాగే విసిరాడు. నా దేవుని బిడ్డలారా, ఏలీలో ఉన్న ఆత్మ
ఎలీషా మీదకి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్. ఏలియాలో ఉన్న ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మ. ఏలియాలో దేవుని ఆత్మ ఉంది. ఆ దేవుని ఆత్మ ఇప్పుడు ఎలీషా మీదకి వెళ్ళింది. ఎప్పుడంటే యోర్దాను దగ్గర ఎప్పుడైతే ఎలీషా మీద వస్త్రాన్ని ఇసిరాడో, దేవుని ఆత్మ అంటే వస్త్రము రక్షణే కాదు, స్వభావానికి సాదృశ్యం. ఇప్పుడు వస్త్రములు ఉతుక్కున్న వారిగా ఆ జీవవృక్ష ఫలములు భుజించడానికి పట్టణము గుండా మనం ప్రవేశించాలి. ఆ గుమ్మముల గుండా మనం ప్రవేశించాలి ఆ పట్టణములోనికి. ఇక్కడ నేను 3 గుమ్మాలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా అల్లే చెప్దామా? హల్లెలూయా. 3 గుమ్మాల గురించి నేను చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను. 2వ వాక్యం చదవం. సత్యమును ఆచరించు నీతిగల జనము, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. చూడండి, ఇక్కడ సత్యమును ఆచరించు నీతిగల జనులు ప్రవేశించినట్లు ద్వారములు తీయండి. హల్లెలూయా. ఇది ప్రవచన గ్రంథం. జయించిన వాడు వస్త్రములు ఉతుక్కున్న వాడై ఆ పరలోక పట్టణానికి వెళ్ళడానికి గుమ్మములు గుండా ప్రవేశించండి. ప్రవేశించడానికి ఇప్పుడు గుమ్మం ఏమై ఉన్నదంటే ముయ్యబడి ఉందంట. తలుపు ముయ్యబడి ఉన్నది. మిద్రిట్లేండి ఆయన పైకి లేకండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారండి. చేయి పట్టుకోండి, ఎదురు బదురు తిరగండి రా. తెల్లగా అలా చేతులు పట్టుకోండి. ఇదిగోండి, ఇది గుమ్మం ముయ్యబడి ఉంది. ఇప్పుడు ఈ గుమ్మము దాటుకుని నేను పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించాలి. కానీ ఈ గుమ్మం ఏమైందంటే మూయబడింది. ఈ గుమ్మం పేరేంటంటే, నా దేవుని బిడ్డలారా, నీతి గల గుమ్మం, సత్య గుమ్మం, సత్యాన్ని ఆచరించు ప్రజలు ప్రవేశించు గుమ్మం ఇది. హల్లెలూయా. ఇది దీని పేరు, గుమ్మం పేరు సత్య గుమ్మం. ఇది ఈ గుమ్మం గుండా ఎవరు వెళతారంటే సత్యమును ఆచరించు జనులు ప్రవేశించు గుమ్మం ఇది. ఎవరు పడితే వారు వెళ్తాకి లేదు. పరలోక పట్టణం ఎవరు పడితే వాళ్ళు వెళ్తాకి లేదు. ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళాలంటే గుంతకల్లు వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. దానికి పాస్పోర్ట్ వీసా ఏమీ అవసరం లేదు. అవునా కదా? హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు తీసుకుని టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మరి అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి, తర్వాత వీసా కావాలి. అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. మా భీమవరం ఆ ప్రాంతాల్లో అరబ్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. కువైట్ వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, మస్కట్ వెళ్తారు, సౌదీ వెళ్తారు, ఖత్తర్ వెళ్తారు. హల్లెలూయా. ఆనాడు ఇస్మాయిల్ని ఆశీర్వదించిన దేశాలు వెళుతూ ఉంటారు. వారు వెళ్ళేటప్పుడు వారికి పాస్పోర్ట్ ఉండాలి, మొదట వీసా ఉండాలి, మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఫిట్ అవ్వాలి వారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ భూమి మీద ఉన్న దేశానికి వెళ్ళడానికే ఇన్ని రూల్స్ ఉన్నాయే, మరి పరలోక పట్టణానికి వెళ్ళడానికి, పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజించడానికి వెళ్ళడానికి ఏ గుమ్మం గుండా వెళ్ళాలంట? సత్య గుమ్మం. అంటే ఎవరు వెళతారంటే సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, సత్యమును ఎవరైతే అనుసరిస్తారో వారు ఈ గుమ్మమును గుండా ప్రవేశిస్తారు. సత్యాన్ని అనుసరించిన వారికి గుమ్మం తెరవబడుతుంది, లేకపోతే ఈ గుమ్మం డోర్ ఓపెన్ కాదు. ఈ గుమ్మం ఓపెన్ అవ్వాలంటే ఈ గుమ్మం గుండా ప్రవేశించేవాడు సత్యమును అనుసరించి నడిచేవాడై ఉండాలి. దేన్ని అనుసరించి నడిచేవాడండి? సత్యమును అనుసరించి నడిచేవాడు. మధ్యాహ్నం చెప్పాను, సత్యం అంటే దేవుని వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యంలో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము
17వ వాక్యాన్ని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. అంటే దైవ జనాంగమా, నా వైపు చూడండి. మీరు పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజించి ప్రభుతో పాటు యుగాయుగాలు జీవించేవారిగా మనము ఉండాలి అంటే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించండి. ఏ గుమ్మం అంటే సత్య గుమ్మం. మరి ఈ గుమ్మం ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, నా దేవుని బిడ్డలారా, ఇది వీళ్ళు చూసారా, వీళ్ళిద్దరు ఉన్నారా, మరి గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, నేను వెళ్ళిన తీకండి. ఇది వీళ్ళిద్దరు ఉన్నారా, అది నాకు ఓపెన్ అవట్లా. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? నేను ఎప్పుడైతే సత్యం అనబడుతున్నా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తానో అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. నీ కోసమే చెప్తున్నాడు దేవుడు, నా కోసమే చెప్తున్నాడు. జయించిన వారే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారముగా మనం వెళ్ళాలి అంటే గుమ్మముల గుండా ప్రవేశించాలి. ఇక్కడ ఏ గుమ్మం ఉందంటే సత్యమును ఆచరించు గుమ్మం. నా దేవుని బిడ్డలారా, సత్యమును ఆచరించు నీతి గల జనములు ప్రవేశించు గుమ్మం. అది ఓపెన్ అవ్వాలి. గుమ్మం ఎందుకు ఓపెన్ చేశారా? హల్లెలూయా. సత్యమును ఆచరించు నీతి గల జనులు ప్రవేశించినట్లుగా ఈ గుమ్మం ఉంది. నా దేవుని బిడ్డలారా, ఎవరైతే సత్యం అంటే వాక్యము, సత్యం అంటే వాక్యము, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యము మన ఆత్మీయ జీవితానికి ఆహారము. వాక్యం, ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితానికి వాక్యము ఆహారమై ఉన్నది. శరీర సంబంధమైన జీవితానికి శరీరం ఆహారం కదండి. ఈ శరీరాన్ని పోషించడానికి మనం ఏం చేస్తాం? ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి మరలా భోజనం చేస్తాం, మరలా అర్ధరాత్రి ఆకలేస్తే కొంతమంది మిగిలిన తినేస్తారు. మళ్ళీ దేని కొరకు? శరీరం. అన్నప్రసన్న రోజు ఈ శరీరానికి మనం తీర్మానం చేస్తాం, ఓ శరీరమా నిన్ను పోషించడానికి ఉదయం టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం భోజనం చేస్తా, మరలా రాత్రికి భోజనం చేస్తాను. మరలా ఎప్పుడైనా నువ్వు అడావిడి చేసావనుకో, నీరసంగా ఉన్నాను, మళ్ళీ మధ్యలో తినేస్తాను. ఈ శరీరానికి ఎంత అవసరం అండి ఆహారం. మరి మన శరీరమే కాదు, మనం ఆత్మీయులం కనుక ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం భుజించాలి. అంటే వాక్యాన్ని వినాలి, జాగ్రత్తగా వినాలి, మనం భుజించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాక్యాన్ని భుజించారు. వాళ్ళు పస్కా అనబడుతున్న గొర్రెపిల్లను వారు భుజించారు. ఎలా భుజించారంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వాక్యం. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీరు పస్కా అనబడుతున్న దానిని మీరు తినవలసిన విధం ఏమనగా, మీ నడుము కట్టుకొని. చూడండి చూడండి, ఈ పస్కా దేనికి సాదృశ్యం అంటే యేసయ్య శరీరానికి సాదృశ్యం. యేసయ్య శరీరం దేనికి సాదృశ్యం అంటే ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యానికి సాదృశ్యం. మీరు తినవలసిన విధం ఏమనగా, మీ నడుమును కట్టుకొని. మీ చెప్పులు తొడుగుకొని. ఏం కట్టుకోవాలంట అండి? నడుము కట్టుకోవాలి. నడుము అంటే మనస్సును కట్టుకోవాలి. మనస్సు అనే నడుమును కట్టుకోండి. ఈ వాక్యాన్ని భుజించాలి. ఎందుకంటే నా దేవుని బిడ్డలారా, ఈ సత్యం అనబడుతున్న వాక్యము, ఈ వాక్యం అనబడుతున్న యేసుక్రీస్తు, ఇది పస్కా బలికి సాదృశ్యమైంది కనుక నాడు ఇశ్రాయేలు ప్రజలు వారు భుజించాలంటే నడుమును కట్టుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మనసును కట్టుకునే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడే, వాక్యము దైవజనుల ద్వారా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని కొరకు, ఆ వాక్యాన్ని అనుసరించడానికి, ఆ వాక్యానుసారంగా జీవించడానికి, ఆ వాక్యము మన జీవితానికి బాటలుగా మారడానికి వాక్యం వింటున్నప్పుడే మనస్సును కట్టుకోవాలి. హల్లెలూయా.
వారు పస్కాను భుజించడానికి నడుమును కట్టుకొని, రెండోదిగా చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు తినేటప్పుడు ఏం తొడుక్కోవాలంటండి? చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు సమాధానానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? ఎఫెసీయులు రాసిన పత్రికలు ఉంటుంది, తీయద్దు. చెప్పులు సమాధానానికి సాదృశ్యం. అంటే నువ్వు దేవుని మాటలు వింటున్నప్పుడు మొదట నీ మనసుని నడుమును కట్టుకోవాలి. రెండోదిగా దేవుని మాటలు వింటున్న వెంటనే నీకు దేవునికి సమాధానం కావాలి. ప్రైజ్ లార్డ్. చెప్పులు సమాధానమని ఎందుకనంటే, ఒక చెప్పు పోయిందనుకో, ఇంకో చెప్పు కూడా ఏమవుతుంది? అది పోకపోయినా పడేసేస్తాం. ఒక చెప్పు లేనప్పుడు ఇంకో చెప్పు ఎందుకని? రెండు ఉంటేనే మనం వాటిని తొడుగుతాం, అవునా కదా? ఒక చెప్పు లేదనుకోండి, ఇంకో చెప్పు పడేసేస్తాం మనం. ఈ చెప్పులు సమాధానానికి సాదృశ్యం. అంటే నువ్వు ఎలాగ ఉండాలంటే, ఈ పస్కాను భుజిస్తున్నప్పుడు నేను దేవుడు లేనిదే నేను లేను, ఈ లోకములో నేను లేనిదే దేవుడు లేడు అన్నట్లుగా సమాధానం కలిగి ఉండాలి. దేవుడు మనము, మనము దేవుడు. ఈ పస్కాను భుజించే విధానం, ఈ దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో జరగవలసిన మార్పు, మొదట నీ మనసు కట్టుకోవాలి. రెండోదిగా దేవునికి నీకు సమాధానం. ఇంకా కంటిన్యూ చేయడం. మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. మీ కర్రను చేత పట్టుకొని. కర్ర ఆత్మీయ జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఆనాడు ఏమని 12 గోత్రాల వారు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు వారి కర్రలు తీసుకెళ్ళి మందసములో పెట్టినప్పుడు అహరోను కర్ర చిగురించింది. కర్రను పట్టుకోవడం అంటే వాక్యం వింటున్నప్పుడే ఆనాడు అహరోను కర్ర ఎలాగైతే చిగురించిందో నీ ఆత్మీయ జీవితం చిగురించేటట్లుగా దేవుని వాక్యాన్ని వినాలి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని అలాగూ మనం వినాలి. ఏదో విని విడిచిపెట్టేయడం కాదు. ఎంత ఖర్చండి ఈ కోటాలు, ఎంత ప్రయాస. దైవజనులు ఇందాక చెప్తున్నప్పుడు నాకు బాధేసింది. వాల్ పోస్టులు ఎవరు వేశారు? గ్రౌండ్ ఎవరు క్లీన్ చేస్తారు? నా దేవుని బిడ్డలారా, కోటాల్లో ఇక్కడ సేవకులు తెల్ల బట్టలు కట్టుకున్నారు, కానీ దాని వెనకాల వారు ఎంతో ప్రయాసపడ్డారు. కొంతమంది విశ్వాసాలు వేసుకొని. ఎందుకు ఈ ప్రయాస? ఎంత ఖర్చు నా దేవుని బిడ్డలారా? మనందరికీ భోజనాల ఏమండి? నా దేవుని బిడ్డలారా, మేమందరం ఇక్కడికి రావడానికి, మిమ్మల్ని ఇక్కడ సమకూర్చడానికి దైవజనులకి ఎందుకెంత భారం, ఎందుకెంత ప్రయాస? ప్రతి సంవత్సరం ఇన్ని వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? కారణం ఏంటో తెలుసా? మీరందరూ సత్యమును ఆచరించే జనులుగా ఈ గుమ్మముల గుండా ప్రవేశించి పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజించే వారిగా ఉండాలని. మరి అలా జరగాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎలా వినాలి? ఆనాడు పస్కాను వారు ఎలా భుజించారు? నడుము కట్టుకున్నారు. మనసు కట్టుకోవాలి. ఇంకా మనసు కట్టుకోవడం అంటే పూర్తిగా వాక్యానికి లోబడిపోవాలి. చెప్పులు తొడుక్కోవాలి. అంటే దేవునికి నీకు మధ్య ఒక సమాధానార్థమైన బంధం ఏర్పడాలి. కర్రను చేత్తో పట్టుకోవాలంటే వాక్యం వింటున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం చిగురించేటట్లుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో మన కొరకు ఇదిగో ఈ గుమ్మం తెరవబడుతుంది, లేకపోతే ఈ గుమ్మం తెరవబడదు. పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజించడానికి ఈ గుమ్మము గుండా మనం ప్రవేశించాలంటే ఈ గుమ్మం తెరవబడాలి. ఎప్పుడు తెరవబడుతుందంటే సత్యమును ఆచరించినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు. బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది, దాని పేరు ఫిలదెల్ఫియా సంఘం. ఆ సంఘాన్ని గురించి యేసయ్య అంటారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును. ఓ సంఘమా, ఫిలదెల్ఫియా సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని. చూడండి, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని. నా నామము ఎరుగననలేదు. నా నామము నాకు తెలియదు అని నువ్వు అనలేదు సమాజంలో. హల్లెలూయా. యేసు నామం మాకు తెలుసు. యేసు నామం రక్షణ ఇచ్చే నామం, యేసు నామం స్వస్థత ఇచ్చే నామం, యేసు నామం నెమ్మదిచ్చే నామం, యేసు నామం
మోక్షానికి నడిపించే నామం యేసు నామం. కన్నిటిక కారణాలన్నీ విడిపించే నామం. యేసు నామమును ఎరుగుననలేదు, నా నామాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావు. ఎలాగా? నీకున్న శక్తి కొంచెమే. ఈ మినిస్ట్రీకి ఈ ప్రస్తుతం ఉన్న శక్తి కొంచెమే. కొద్దిమంది విశ్వాసులతోనే ఆరంభించబడింది. కానీ కొద్దిమంది విశ్వాసులని మీరు ఎలాగ ఉండాలి తెలుసా? వాక్యాన్ని విని, మీకు ఇచ్చిన దైవ సేవకులు మీ ఆత్మల రక్షించే కాపరి గనుక, మీ ఆత్మల రక్షణార్థమై వారి జీవితాలు సమర్పించుకున్నారు కనుక, వారు చెప్తున్న మాటలు విని ఆ మాటల్ని జీవితానికి బాటలుగా మలుచుకున్నప్పుడు ఒక తెగింపు వస్తుంది దేవుని కోసం. నా వాక్యమును విని నా నామమును ఎరుగుననలేదు కనుక ప్రభు అంటున్నాడు, ఇదిగో ఫిలదెల్ఫియా సంఘమా, నీవు నా వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తూ నా నామమును గుర్తించావు గనుక ఇదిగో నీ ఎదుట నేను తలుపులు తెరుస్తున్నాను అంటున్నాడు. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి అంటున్నాడు, నీవు సత్యమును అనబడుతున్న వాక్యాన్ని అనుసరించి నడిచావు గనుక, అక్కడ రాయబడిందమ్మా, నీ కొరకు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో నా దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘము వలె దేవుని మాటలు విని ఆయన నామమును తెలుసుకొని, ఆయన నామము రక్షించే నామం, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో మోక్షం ఉన్నదని తెలుసుకుని దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే జయించిన వ్యక్తిగా ఉంటావు, వస్త్రములు ఉతుక్కున్న వ్యక్తిగా ఉంటావు, సత్యమును ఆచరించిన వ్యక్తివి గనుక ఇదిగో నీ కొరకు ఈ ద్వారం తెరవబడుతుంది, తలుపు తెరవబడుతుంది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఒక గుమ్మాన్ని దాటుకుని వచ్చాం. ఏ గుమ్మం దాటుకుని వచ్చాం? సత్యమును ఆచరించే గుమ్మాన్ని దాటుకుని వచ్చాం. మీరు తిరగండి రా, ప్రైజ్లా ఆపోజిట్ తిరగండి. సత్యమును ఆచరించే గుమ్మాన్ని దాటుకుని వచ్చాం. నువ్వు రారా నాన్న, ఇది గడ్డం కింద చేపెట్టాడు, లెక్కలు మర్చిపోయాడు ఏంటాడు రా, ఆయనకు బలిపిల్లడికి రారా. ఇంకొకటి రమ్మానండి, ఇంకోటి ఉన్నాడా? రారా, నువ్వు కూడా రారా. ప్రైజ్లా. వీడు అప్పుడే పెళ్ళినట్టు నడిచి తిట్టరారు, స్పీడ్గా రా. హల్లెలూయా. దేవుని పెట్టారు. ఇదిగో ఇప్పుడు ఇంకో గుమ్మం, ఇటు తిరిగి ఆపోజిట్, వాళ్ళు తిరిగారు చూడు. పట్టుకోండి, చేతులు పట్టుకోండి. ఈ గుమ్మం దాటుకుని వచ్చాం మనం. ఇదే గుమ్మం, ఇది సత్యమును ఆచరించి నీతిమంతులు ప్రవేశించి, నీతిగల జనులు ప్రవేశించే గుమ్మం. సత్యం అనబడుతున్న దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే ఈ గుమ్మం దాటుతావు. మరలా రెండో గుమ్మం ఉంది ఇక్కడ. ఇదే గుమ్మం అంటే చదవండి, 118వ సంకీర్తన 20వ చరణాన్ని చదువుకుందాం. ఇది యెహోవా గుమ్మము. ఇదిగో చూడండి నా దేవుని బిడ్డలారా, రెండోదిగా ఇది కూడా దేవుని గుమ్మమే. ఇది యెహోవా గుమ్మం. నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దీంట్లో ఈ గుమ్మం గుండా ఎవరు వెళ్తారంటే నీతిమంతులు ప్రవేశిస్తారు. ప్రైజ్లా. గట్టిగా పట్టుకోండి, నేను ఇళ్ళ తీకండి. ఇదిగో తీట్లా ఓపెన్ అవ్వట్లేదు. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఇది యెహోవా గుమ్మం. ఈ గుమ్మము గుండా మనం వెళ్ళాలంటే నీతిమంతులు ప్రవేశించు గుమ్మం అంట. అంటే ఈ గుమ్మం మొదటిగా సత్యమును ఆచరించు నీతిగల జనులు ప్రవేశించు గుమ్మం. ఈ గుమ్మం గుండా వెళ్ళాలంటే వాక్యాన్ని అనుసరించి నడవాలి. రెండో గుమ్మం దగ్గరికి వచ్చాము, ఇది యెహోవా గుమ్మం. ఇది కూడా ఓపెన్ అవ్వాలంటే నీతికి తగిన జీవితాన్ని మనం జీవించాలి. నీతిమంతులు ప్రవేశించు గుమ్మం, నీతిగల జనులు ప్రవేశించు గుమ్మం. ఇది దైవ జనాంగమా, మానవుల నీతి. అది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. మనుషుల చేత ఏదేదో ఆయన ఘనపరచబడాలని, మనుషుల చేత ఆరాధించబడాలని, ఈ లోక ఘనతల కొరకు, ఈ లోక సుఖభోగాల కొరకు మానవుడి దగ్గర నుంచి ఏదో ఆశించని లోకానికి రాలేదు. భూమి మీద ప్రతి మనిషిని నీతిమంతుడిగా తీర్చాలని యేసు ఈ లోకానికి వచ్చారు. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం.
9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. రక్తము చేత, చూడండి నా దేవుని బిడ్డలారా, మరియు సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు. బైబిలే కాదు, అనేక గ్రంథాలు చెప్తున్నాయి. రక్తము చేత ప్రతి వస్తువు శుద్ధి చేయబడుతుంది. రక్త ప్రోక్షణ లేకుండా పాప విమోచన లేదు. రక్తము చిందించకుండా మనిషి పాపానికి విమోచన లేదు. ప్రైజ్ లార్డ్. మనిషి పాపి. మరి ఈ పాపానికి వచ్చే జీతం మరణం. ఈ మరణంను తప్పించబడాలంటే రక్త ప్రోక్షణ ఉండాలి, రక్తము చిందించబడాలి. మన కొరకు ప్రాయశ్చిత్తముగా మన నీతిమంతులుగా మార్చడానికి, మన పరిశుద్ధపరచడానికి, మన కడగడానికి, మనలో ఉన్న పాపం ఈ తీసివేయడానికి, పవిత్రులుగా మార్చడానికి, నీతిమంతులుగా మార్చడానికి ఏ రక్తం కావాలంటే పాపము లేని రక్తం కావాలి. అది ఎక్కడుందంటే ఏ జంతువులో లేదు. నేను ప్రకటిస్తున్న యేసయ్యలో మాత్రమే ఉన్నది. చెప్పలు కొడదాము గట్టిగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత ద్వారా ఈ లోకానికి వచ్చాడు. కన్యకైన మరియ గర్భాన జన్మించిన వాడు పరిశుద్ధుడిగా జీవించాడు. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జన్మ ప్రపంచానికి చెప్పాడు. ఎవడైనా నాలో పాపమున్నదని ఏలెత్తి చూపించగలుగుతారా? అటువంటి పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు, ఎందుకంటే సమస్త మానవులు రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధపరచబడతారు, విమోచించబడతారని యేసయ్య నా దేవుని బిడ్డలారా మనందరి కోసం ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం చిందించట్లో ఒక కులము, ఒక మతము, ఒక దేశం, ఒక ప్రాంతం అని కాదు, మనుషులందరి కోసం. అందుకే ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన రక్తం మొదటిగా మన జీవితంలో ఏం చేస్తుంది అంటే విమోచన కలగజేసి నీతిమంతులుగా మారుస్తుంది. ఏం చేస్తుందండి? విమోచన అంటే పాపము నుండి విమోచిస్తుంది. పాపము నుండి విమోచించి మన ఒక మనిషి పాపములో ఉన్నంత వరకు అతడు నీతిమంతుడు కాలేడు. అందుకే బైబిల్ అంటుంది మానవుని నీతి మురికి గుడ్డ లాంటిది. మానవ నీతి ఎలాగుంటుందండి? మురికి గుడ్డ లాంటిది. మీరు ఇల్లు తుడుచుకుని ఏమండి తర్వాత ఆ వంట పాత్రలు దించుకుని పెట్టుకునే క్లాత్ ఉంటుంది కదా, అది ఎంత సువాసన వస్తుందో. నవ్వుతారేంటి? కిచెన్ తుడుస్తారు కదా, ఆ క్లాత్ ఉంటుంది కదా, ఎంత తెల్లగా ఉంటుందండి అది. ఇదిగో మేము వేసుకున్న బట్టల కంటే సూపర్గా ఉంటుంది అది. నవ్వుతారేంటి? మీ నవ్వేదో నాకు అర్థమైపోయింది. అంటే అది ఎలా తెల్లగా ఉంటుంది కదా. మానవ నీతి అటువంటిదంట. మనిషి తెలుసు తన పాపి అని తెలిసి నీతి కార్యాలు చేస్తాడు. దాన ధర్మాలు, ఈ దానం, ఆ దానం, వేసవకాలం వచ్చిందంటే సలివేంద్రాలు. ఎందుకంటే నీతి చేసిన పాపానికి పుణ్యం దక్కాలంటే నీతి కార్యాలు చేయాలి. నీతి కార్యాలు కాదు. మానవుని నీతి మురుకు గుడ్డ లాంటిది. మానవుని నీతి మురుకు గుడ్డ లాంటిది. అందుకే నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి పాపము లేని రక్తాన్ని చిందించాడు. నా దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. హల్లెలూయా. పాప విమోచన ఆయన రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనిషికి పాప విమోచన కలిగి నీతిమంతుడిగా మారుతాడు, విమోచించబడతాడు. యేసు రక్తములో విమోచన ఉంది. ఏ విమోచన అంటే పాపం నుండి విడుదల పొందే విమోచన. ప్రైజ్ లార్డ్. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి విమోచన దొరుకుతుంది. ఒకసారి ఒక దొంగ పెద్ద దొంగతనం చేశాడంట. అప్పుడు వరకు చిన్న చిన్న దొంగతనాలు చేశాడు. ఒకరోజు పెద్ద దొంగతనం, బ్యాంకులో పడిపోయి బ్యాంకును దోసేశాడు. పోలీసులు కంటపడ్డాడు.
ఇంకా పోలీసులు అతను ఏం చేస్తాడో అతను తెలిసిపోయింది. ఇంకా పోలీసులు నన్ను కొట్టడము, పనిష్మెంట్ ఇవ్వడం, జైల్లో ఇదేం ఉండదు, కాల్ చేస్తారు. ఇంకా మొత్తానికి ఎలా తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. పోలీసులు ఏం చేశారంటే వీడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలీదు అని కుక్కను తీసుకొచ్చి, నా దేవుని బిడ్డలారా, ఆడి వాసన చూసేటట్లుగా కుక్కను ముందు పెట్టుకుని దాని వెనకాల వెళ్తున్నాడని. కుక్క పరిగెడుతుంది, వెనకాల పోలీసులు పరిగెడుతున్నారు, ముందు ఆ దొంగ పరిగెడుతున్నాడు. దొంగకి తెలిసిపోయింది వాడి వెనకాల కుక్క వస్తుంది, కుక్క వాసన చూస్తూ వస్తుంది, కుక్క నన్ను పట్టించేస్తుంది అనుకున్నాడు. ఈరోజు మనుషులు కనబడిపోయినా ఆ కుక్క నా వాసన స్మెల్ చూసుకుంటూ వస్తుంది, నన్ను పట్టించేస్తుంది అనుకున్నాడు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా సరే కుక్క వెంటాడుతోంది. పోలీసులు ఆ కుక్క వెంట వెళ్తున్నారు. ఇంకొక ఐడియా వచ్చిందంట. కాలువలో దిగి కాలువలో మునిగి అవతలకి వెళ్ళిపోయాడంట. అవతలకి వెళ్ళిపోయి దూరాన్ని చూస్తున్నాడంట. ఈ కుక్క కాలువ వరకు చాగిపోయిందంట. ఎందుకంటే వాడు వాసన కాలువలో కొట్టుకుపోయింది. ప్రవహించే కాలువలో ఏమైపోయిందంటే ఆ స్మెల్లో ప్రవాహం కొట్టుకుపోయింది. ఇప్పుడు కుక్క పసిగట్టడానికి వీలు లేకుండా పోయింది. నా దేవుని బిడ్డలారా, గంట వరకు వెయిట్ చేశారు కుక్కను వేసుకుని పోలీసులు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు మాత్రం దూరాన్ని నుంచి వస్తున్నాడు. నా స్మెల్ దేంట్లో వెళ్ళిపోయింది? నీటి ప్రవాహంలో. యేసయ్య రక్తం కూడా ప్రవాహం వలె పారుతుంది. నీలో ఉన్న పాపపు వాసన కడిగే యేసయ్య రక్తం, నీలో ఉన్న అపవిత్రతను కడిగే రక్తం యేసయ్య రక్తం. ఆ రక్తములో నీవు కడగబడిన వ్యక్తివైతే నీ పాపపు వాసన పోతుంది. ఏ దుష్టుడు నిన్ను వెంటాడాడు? ఆలోచించిన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం పాపం నుండి విడిపించే రక్తం. ఆయన రక్తములో విమోచన ఉంది. యేసు రక్తములో నా దేవుని బిడ్డలారా రక్షణ ద్వారం, యేసు రక్తము ద్వారా ద్వారం సంధి చేయబడుతుంది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం గమనిస్తే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును. చూడండి, ఆయన శిలువ రక్తము చేత, యేసు శిలువ రక్తం విమోచన కలిగించి నీతిమంతుడిగా మారుస్తుంది. యేసు శిలువ రక్తం నీతిమంతుడిగా మార్చిన వాడికి మార్గాన్ని చూపిస్తుంది, సంధి చేసింది. హల్లెలూయా నా దేవుని బిడ్డలారా. తర్వాత క్రీస్తు రక్తం అంట మన నీతిమంతులుగా మార్చడమే కాదు, ఆ పరలోక పట్టణానికి సమీపస్తులుగా చేస్తుందంట. ఏం చేస్తుందండి? సమీపస్తులుగా చేస్తుంది. దైవ జనాంగమా, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు నువ్వు భుజించాలి అంటే మొదటిగా సత్యమును ఆచరించు, నీతిగల జనులు ప్రవేశించినట్లుగా ఉంటే ఈ గుమ్మం నీ కొరకు తెరవబడింది. మరి ఈ గుమ్మం తెరవబడాలంటే నువ్వు నీతిమంతుడిగా మారాలి. మన నీతిమంతులుగా మార్చేది యేసు రక్తం. యేసు రక్తంలో విమోచన ఉంది. యేసు రక్తం సంధి చేయబడుతుంది. యేసు రక్తం మనల్ని పరలోకానికి సమీపస్తులుగా మారుస్తుంది. ఆ రక్తము చేత కడగబడిన మనము రక్షించబడిన వారము గనుక రక్షణ తగిన జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? రక్షణ తగిన జీవితాన్ని జీవించాలి. అమ్మో, నేను మారుమనసు పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, ఇంకా నాకు పరలోక పట్టణానికి పేరు వీసా వచ్చేసింది అనుకోకూడదు. కొంతమంది మా సైడ్ అలాగే అనుకుంటారు. బాప్తీసం తీసుకోగానే ఇంకా పెద్ద పరలోకం నుంచి వచ్చిన దేవదూతని అన్నట్లుగా ఉంటారు. నేను చెప్తాను, ఇదిగో నువ్వు మారు మనసు అనే మెట్టెక్కావు, బాప్తీసం అనే మెట్టెక్కావు, పరిశుద్ధాత్మ అభిషేకం అనే మెట్టెక్కుతున్నావు. ఏ మెట్టు ఎక్కినా అవతల యువతల సింహాలు దాగి ఉన్నాయి. ఈ మెట్టెక్కేటప్పుడు నీ కాలు ఇటు తొలగినా ఈ సింహం తినేస్తుంది, నీ కాలు అటు తొలగినా ఆ సింహం తినేస్తుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా వెక్కాలి. పరలోక పట్టణానికి వెళ్ళడానికి 3 మెట్లు అవసరం: మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మ. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, మన ఇల్లు స్లాప్ ఎక్కాలంటే ఒక 16 మెట్లు 15 మెట్లు ఎక్కాలి. పరలోకం వెళ్ళడానికి అన్ని మెట్లు అవసరం, 3 మెట్లు.
ఒకటి మారు మనసు, రెండవది బాప్తీసం, మూడవది పరిశుద్ధాత్మ నింపుదల. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కకపోతే, మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కలేదు అనుకోండి, కింద పడతాం, కాలో చేయి విరుగుతుంది అంతే. కానీ ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కలేదు అనుకోండి, పులులు ఉంటాయి, ఆ పక్కన పులు ఉంటుంది, సింహం ఉంటుంది, ఈ పక్కన సింహం ఉంటుంది, తినేస్తుంది అంతే. ఇంకా మరి రక్షణ పొందిన తర్వాత రక్షణ తగిన జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించాలి, నీతికి తగిన జీవితాన్ని జీవించాలి. నీతి క్రియలు మనలో కనబడాలి, నీతి క్రియలు మనలో కనబడాలి. రక్షణ పొందిన మనం తగిన జీవితం కలిగిన వారిగా ఉండాలి. దావీదు నీతి క్రియలు కలిగిన వాడిగా ఉన్నాడు. దావీదుని చంపాలని సౌలు, ఇజ్రాయేల్ అందరూ కూడా దావీదుని చంపడానికి బయలుదేరిన దినాలు, ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడన్న సంగతి వీళ్ళకి వినబడి, దావీదు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న చోటుకి వీళ్ళు వెళ్ళిపోయారు. సౌలుని ఇశ్రాయేలు ప్రజలు 3,000 మంది. దావీదు మొత్తానికి మెలకు వచ్చి దావీదు సేవకులు బయటకు వస్తే సౌలును తన సైనికులు ఇశ్రాయేలు ప్రజలు నిద్రపోతున్నారు. సౌలు చంపమంటున్నారు దావీదుని. దావీదు అంటాడు, ఎందుకు చంపమంటున్నారంటే, ఇతని వల్లే కదా నువ్వు ఇంటిని వదిలేసావు, అడవుల్లో పాలైపోయావు, నిద్ర లేని రాత్రులు, తిండి లేని దినాలు, చంపేయి. లేదు అంటే, లేదు నువ్వు చంపకపోతే మాకన్నా పర్మిషన్ మేమని చంపేస్తాం, నేను చంపను మీరు చంపొద్దు అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఎందుకు చంపొద్దు అంటే, సౌలు నాకు శత్రువు అవ్వచ్చు కానీ సౌలు నాకు శత్రువు అవ్వచ్చు కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపనని వదిలేశాడు. దూరం వెళ్ళిపోయి సౌలు పిలుస్తున్నాడు, సౌలా అని పిలవగానే సౌలు బిత్తరపై లేచాడు. ఇది దావీదు స్వరం లాగా ఉంది అంటే దావీదు స్వరమే. నాయనా నువ్వు దావీదువా? నేను దావీదుని. ఇదిగో నువ్వు పడుకున్నప్పుడు నీ వస్త్రం కోసుకొచ్చాను, దేవుడే నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను చంపలేదు. నా సేవకులని చంపమన్నారు, చంపలేదు. నా సేవకులు చంపుతానన్నారు, చంపనవలేదు. మనుషుల మాటలు విని నన్ను తరుముతూ ఉన్నావు. నేను నీతిమంతుణ్ణి, నీకు అపకారం చేసేవాడిని కాదన్నప్పుడు సౌలు గజగజ వణిగిపోయి అంటాడు, నాయనా దావీదు, అపకారము చేసిన నాకు నీ ఉపకారము చేసి నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నాకంటే నీవే నీతిపరుడు అన్నాడు. చపలగొట్టు గట్టిగా, నాకంటే నీవే నీతిపరుడివి. దేవుని తెలుసుకున్న తర్వాత దావీదు నీతికి తగిన జీవితాన్ని జీవించేవాడిగా మనకు కనబడుతున్నాడు. దైవ జనాంగమా, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజించేవారిగా, హక్కు గలవారిగా ఉండాలంటే, ఆ జీవవృక్ష ఫలాలు భుజించడానికి, ఆ పట్టణములకు వెళ్ళడానికి, గుమ్మముల గుండా ప్రవేశించాలంటే మొదటిగా వాక్యాన్ని అనుసరించి నడిస్తే ఈ గుమ్మం, నీతి గల గుమ్మం, ఆ సత్యము అనబడుతున్న ఈ గుమ్మం మన కొరకు తెరవబడుతుంది. రెండోదిగా మారు మనసు పొంది క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మారి నీతికి తగిన జీవితాన్ని జీవించగలిగితే ఈ గుమ్మం కూడా నీ కొరకు తెరవబడుతుంది. తెరువు వదిలేంట్రా, ప్రైజ్ లా. ఇప్పుడు రెండవ గుమ్మం నుంచి బయటకు వచ్చాం. బయటికి రావడానికి కారణం ఏంటి? మొదటి గుమ్మం దాటాం. ఎందుకు దాటామంటే సత్యం అనబడుతున్న వాక్యాన్ని అనుసరించి నడవాలి, నడిచాము కనుక దాటాం. రెండో గుమ్మం కూడా దాటాం. ఎందుకు దాటామంటే నీతిమంతులుగా మారాము కనుక, నీతికి తగిన జీవితాన్ని జీవించాము కనుక ఈ నీతి గుమ్మం కూడా మన కొరకు ఓపెన్ చేయబడింది. చివరిగా ఒక్క గుమ్మం చెప్పి నేను ముగించేస్తాను. మూడో గుమ్మం ఉంది. ప్రైజ్ లా, హల్లెలూయా. అరే మీరిద్దరు కూడా రండి, చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు, రౌండ్ టేబుల్ సమావేశం. ప్రైజ్ లా. మరొక గుమ్మం గురించి చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ లా. 100వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. 100వ కీర్తన 4వ చరణం. ఎదురుబడి తిరగండి, పట్టుకోండి. ఇదేంటి గాజేసేవేంట్రా? ఎదురుబడి తిరగండి. ప్రైజ్ లా. చూడండి దేవుని బిడ్డలారా, 100వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. మూడో గుమ్మం ఏంటండి? కృతజ్ఞతా గుమ్మం. మొదటి గుమ్మం ఏంటంటే
సత్యమును ఆచరించు నీతిగల జనులు ప్రవేశించు గుమ్మం. సత్యం అంటే వాక్యాన్ని అనుసరిస్తే ఆ గుమ్మం గుండా ప్రవేశిస్తాం. తర్వాత నీతిగల జనులు ప్రవేశించు గుమ్మం, క్రీస్తు రక్తము చేత కడగబడి ఆ రక్షణ తగిన జీవితాన్ని జీవిస్తే ఈ గుమ్మం గుండా ప్రవేశిస్తాం. మూడో గుమ్మం ఏంటి? కృతజ్ఞత గుమ్మం. ఏ గుమ్మం అండి? ఈ గుమ్మం గుండా వెళ్ళాలంటే మనలో ఏముండాలంటే కృతజ్ఞత భావం ఉండాలి. ఏముండాలండి? కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, మనం ఏం చెప్తాం వాళ్ళకి? అమ్మా థ్యాంక్ యూ చెప్తాం, ప్రైజ్లా, చాలా వందనాలండి, చాలా కృతజ్ఞతలండి చెప్తాం. ఎవరైనా ఇది ఇచ్చారంటే, అవునా కదా? దానినే కృతజ్ఞత అంటారు. మరి యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమిచ్చారు? ఎవ్వరు ఇవ్వలేనిది యేసయ్య మనకి ఇచ్చారు. ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చేశాడు. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. నీవెప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో నీ కొరకు ఈ గుమ్మం తెరవబడుతుంది. నా దేవుని బిడ్డలారా, అసలు కృతజ్ఞత అంటే ఏంటో నేను చెప్తాను. కృతజ్ఞత అంటే ఏంటో చెప్తాను. లేవికాండము 7వ అధ్యాయం, లేవికాండం 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 12వ వాక్యం. వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి కాక నూనెతో కలిసినవి పొంగనివియునైన పిండి వంటలను నూనె పూసినవి పొంగనివియునైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించవలెను. ఆనాడు 10 రకాల బలులను అర్పించేవారు. 5 రకాల అర్పణలు అర్పించేవారు. కృతజ్ఞత అర్పణ. ఏ అర్పణ అండి? కృతజ్ఞత అర్పణ. ఈ అర్పణ గురించిన విధి విధానం ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు. కృతజ్ఞత అర్పణలోనికి బలి పశువు ఉండాలి. అంత మాత్రమే కాదు నా దేవుని బిడ్డలారా, నూనె అనే పదార్థం వాడాలి. ఏం వాడాలండి? నూనె అనే పదార్థం వాడాలి. నూనెతో అనే మాట ఉంటుంది అక్కడ. నూనెతో కలిపిన అనే మాట ఉంటుంది. అంటే ఈ కృతజ్ఞత అర్పణలో ఏముందంటే నూనె ఉన్నది. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం, ప్రతిష్టతకు సాదృశ్యం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధతకు సాదృశ్యం, ప్రతిష్టతకు సాదృశ్యం. అంటే నీవు కృతజ్ఞత గుమ్మముల గుండా ప్రవేశించాలి. నీ కొరకు ఈ గుమ్మం తెరవబడాలి అంటే నీలో నాలో ఏముండాలి తెలుసా? మొదటిగా పరిశుద్ధత ఉండాలి, రెండోదిగా ప్రతిష్టత ఉండాలి. ప్రైజ్ లార్డ్. తర్వాత ఇక్కడ పొంగనివియునైన పిండి వంటలు పొంగకూడదు, పొంగే పదార్థాలు ఉండకూడదు. అంటే మన జీవితంలో పొంగే స్వభావం ఉండకూడదు. పొంగే స్వభావం ఉండకూడదు. కొంతమంది పొంగుతూ ఉంటారు, అంటే హెచ్చించుకుంటూ ఉంటారు. నేనంటే ఏమనుకున్నావు? మనలో ఏమీ లేదు నా దేవుని బిడ్డలారా, మనలో ఏమీ లేదు. మన జీవితం నీటి బుడగ లాంటిది. ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయి గడ్డి పువ్వు లాంటిది. అంటే దేవునికి ఎప్పుడు కూడా మనం అణిగి ఉండాలి. మీరు తాలింపు వేస్తారు కదా, తాలింపు దినుసులు వేస్తారు, తర్వాత పసుపు వేస్తారు, తర్వాత పచ్చిమిరకాయలు, మీరు బాగా చెప్తున్నాడు, పచ్చిమిరకాయలు వేస్తారంట. తర్వాత తాలింపులో పచ్చిమిరకాయలు వేస్తారా? చెప్పండి, మీరు చెప్పరండి. తాలింపు పెట్టరా మీరు? తాలింపులో పచ్చిమిరకాయలు వేస్తారా? హల్లెలూయా. కరివేపాకు కూడా వేస్తారు. ఈ దినుసులు ఇవన్నీ ఏం చేస్తాయంటే తాలింపు వేసినప్పుడు అణిగి మాడుతూ ఉంటాయి. ఈ కరివేపాకు చూడండి, చిటాపాట ఇదిగో నేనున్నానని ఎగురుతుంది కిందకు వస్తుంది. చివరికి తాలింపు అయిన తర్వాత ప్లేట్లోకి వస్తుంది కదా, అన్నీ తింటాడు. ఈ కరివేపాకుని మాత్రం పక్కన పెట్టేస్తాడు.
అన్ని తినేస్తాడు, తాలింపు వేసిన అన్ని తినేస్తాడు, కానీ ఈ కర్రీ నేనున్నాను అని ఎగిరెగిరి పడింది చూడండి, దీన్ని మాత్రం పక్కన పెట్టేస్తాడు. ఒక రోజు నువ్వు హోటల్కి వెళ్ళాం అంటే పొంగే అనుభవం అన్నమాట. మనం పొంగితే దేవునికి పనికిరా. విశ్వాస జీవితంలో ఉన్న నీవు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక చాలా తగ్గించుకుని దేవుని మార్గాలు నడవాలి. దేవుని పరిచర్య, నా దేవుని బిడ్డల దైవజనులు ఎలా నడిపిస్తాలా నువ్వు నడుచుకోవాలి. ఓ రోజు నేను హోటల్కి వెళ్ళాం. ఓ పాస్టర్ గారు అన్నారు, ఏం తింటారు పాస్టర్ గారు అన్నాడు. నా కళ్ళు దాని మీద పడ్డాయి. అసలే నాకు ఇష్టం ఉండదు. ఇంత ఎత్తు పొంగుతా చూడండి పూరి, నా కళ్ళు దాని మీద పడ్డాయి. కానీ ఆయిల్ ఫుడ్ తినాలంటే నాకు అదు, కానీ అంత ఎత్తుంది అని పూరి తింటాను ఈరోజు అన్నాను. సరే అన్నాడు. ఆయన ఇడ్లీ తీసుకున్నాడు, నాకు పూరి తీసుకున్నాడు. తెచ్చినప్పుడు ఇంత ఎత్తుందండి. తర్వాత నేను దాన్ని పట్టుకుని లాగితే అంతే కిందకి దిగిపోయింది. ఇదేంటిది అంత ఎత్తుంది కదా అంటే పొంగింది. ఏమైందండి? పొంగింది. నా దేవుని బిడ్డ, విశ్వాస జీవితంలో నీవు పొంగడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవునికి కృతజ్ఞత అర్పణ అంటే మొదటిగా బలి రూపకమైన పదార్థమే కాదు, దాంట్లో నూనె అంటే పరిశుద్ధత ఉండాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా మన ప్రభుని చూడలేం. నూనె పరిశుద్ధతకు సాదృశ్యం, ప్రతిష్టతకు సాదృశ్యం. రెండోదిగా పొంగనివినైన అప్పడాలు పొంగకూడదు. అంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎంత మందిలో పరిచర్య చేసినా ఎప్పుడు అణిగి మనకి ఉండాలి. ఇదేంటి అన్న అక్క, నేను ఎంత పరిచర్య చేస్తున్నాను ఎందుకు గనపరచట్లేదు? సేవకులను మందిరంలో ఎందుకు గనపరచట్లేదు? నేను ఇంత కానుకిచ్చాను కదా, నేను ఎంత పరిచర్య చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు సేవకులు గనపరచట్లేదని కొన్నిసార్లు హెచ్చించుకునే స్వభావం మనకి సాతానుగడు కలగజేస్తాడు. పొంగకూడదు. కరివేపాకు ఏం చేస్తుంది? చిటావాడాలు అవుతుంది, చివరికి తినేసరికి పక్కన పెట్టేస్తారు. అట్లాగే ప్రభు రాకడలో మనం పక్కకి వెళ్ళకుండా ఉండాలంటే అణిగి మణిగి ఉండాలి. ప్రైజ్లో ఇక్కడ కృతజ్ఞత రూపమైన ఆ యొక్క పదార్థములో మూడోదిగా పిండి వాడతారు. మొదటిగా నూనె, తర్వాత పొంగని అప్పడములు, మూడోదిగా పిండి వంటలు. పిండి అంటే దేవుని కొరకు ఆ పిండిని ఏం చేస్తారు? గోధుమలు ఉన్నాయి, గోధుమలు. ఈ గోధుమలు పిండి అవ్వాలంటే మరపట్టిస్తారు, లేకపోతే దంచుతూ ఉంటారు. ఈ దంచినప్పుడు ఒక్కో దెబ్బ దాని మీద పడుతుంటే దానికి ఎంత బాధ వేస్తుందండి. అయినా సరే గోధుమలుగా ఉన్న నేను దేవునికి కృతజ్ఞత అర్పణగా నేను మారాలంటే నేను పిండిలాగా అవ్వాలి కనుక గోధుమలుగా ఉంటే నేను ఉపయోగపడను. పిండి పదార్థముగా మారాలని ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటుంది. అంటే అణిగి ఉంటుంది. విశ్వాస సంబంధమైన నీ జీవితంలో, విశ్వాస సంబంధమైన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కొరకు సహించి భరించే ఒక విశ్వాసగా నువ్వు నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఎప్పుడైతే ఇట్టి అనుభవాలు నువ్వు నడుస్తావో నిజమైన కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. దైవ జనాంగమా, ఈ సహవాస కూటాలు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దైవజనులు ప్రార్థన చేసి మిమ్మల్ని సమకూర్చి మీరు ఆత్మీయ జీవితంలో కృతజ్ఞత కలిగిన వారు ఉంటే మీ కొరకు ఎందుకు వదిలేసేవారు? ఆ చేయలాగిందా? ఆత్మీయ జీవితంలో మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మీ కొరకు ఈ కృతజ్ఞత గుమ్మం తెరవబడాలని దైవజనులు ప్రయాసపడుతున్నారు. కృతజ్ఞత అంటే నా దేవుని బిడ్డలారా పరిశుద్ధత, ప్రతిష్టత. దేవుడు మీకు ఇచ్చిన సహవాసం పరిశుద్ధతను ధరించుకొని, దేవుని బోధలో పరిశుద్ధత ఉంటుంది, దేవుని బోధలో ప్రతిష్టత ఉంటుంది. ప్రతిష్టత అంటే దేవుని బిడ్డలుగా మనం సమకూర్చబడాలి, దేవుని కొరకు మనం జీవించే వారికి ఉండాలి. సంఘములో దైవజనులు అక్క నన్ను ఎందుకు గనపరచలేదని పొంగి అనుభవంలో ఉండదు. ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉండండి. తర్వాత గోధుమలు పిండిగా మారినట్లుగా దేవుని కొరకు రోషం కలిగిన జీవితాన్ని జీవించేవారుగా, త్యాగపూర్తిమైన జీవితాన్ని జీవించేవారుగా మీరు ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. మీ కొరకు ఈ గుమ్మం నన్ను అన్నీరా మీ కొరకు ఈ గుమ్మం తెరవబడతా. చెప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, 3 విషయాలు. పరదేశులైన జీవవృక్ష ఫలములు భుజించడానికి ఎన్ని గుమ్మాలు గుండా వెళ్ళాలి మనం? 3 గుమ్మాలు. ఒకటి ఫస్ట్ గుమ్మం ఏంటి?
సత్యమును ఆచరించి నీతి గల జనులు ప్రవేశించే గుమ్మం. ఎప్పుడైతే వాక్యం అనబడుతున్న సత్యాన్ని అనుసరిస్తావో నీ కొరకు ఆ గుమ్మం తెరవబడుతుంది. రెండో గుమ్మం నీతి గుమ్మం. క్రీస్తు రక్తం చేత కడగబడి నీవు ఆ రక్షణ తగిన జీవితాన్ని జీవిస్తే నీ కొరకు తెరవబడుతుంది. మూడో గుమ్మం ఏంటి? కృతజ్ఞత అర్పణలు అర్పించే గుమ్మం. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో ఈ గుమ్మం తెరవబడుతుంది. సత్యం అంటే ఏంటో చెప్పాడు, నీతి అంటే ఏంటో చెప్పారు, కృతజ్ఞత అంటే ఏంటో దేవుడు చెప్పాడు. ఈ మాటలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలని ఒక దైవజనుడిగా నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఈ సహవాస కూటాల్లో బలపరచాలని ఈ మాటలు అందించారని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు మన వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాత్రి మనతో మాట్లాడిన మాటను బట్టి ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. చాలా సమయమైంది, మీరు కూర్చుని అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటను బట్టి ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. జయించిన వారే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించడానికి హక్కు గలవారిగా గుమ్మముల గుండా ప్రవేశించండి. గుమ్మముల గుండా ప్రవేశించండి. జీవవృక్ష ఫలములు నిత్యము మనం జీవించాలి. ఆయన మరణము లేనివాడుగా ఉన్నాడు. మన కొరకు మరణించాడు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయనకి మరణము లేదు. మనము కూడా మరణము లేని వారిగా నిత్యము జీవించే వారిగా ఉండాలంటే ఆ జీవవృక్ష ఫలములు భుజించాలంటే ఆ పట్టణములో ప్రవేశించాలి. ఆ పట్టణములో ప్రవేశించాలంటే గుమ్మముల గుండా మనం వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేసుకుందాం. ఏ గుమ్మముల గుండా వెళ్ళాలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఏ గుమ్మముల గుండా మనం వెళ్ళాలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. సత్యమును ఆచరించు నీతి గల జనులు ప్రవేశించినట్లుగా ఆ గుమ్మములు తీయండి. సత్యం అనే గుమ్మం ఉంది. ఆ గుమ్మం ఎప్పుడు తెరవబడుతుందంటే సత్యమును ఆచరించి నీతి గల జనులు ఎప్పుడైతే ప్రవేశిస్తారో వారి కొరకు ఆ గుమ్మం తెరవబడుతుంది. లేకపోతే ఆ గుమ్మం తెరవబడదు. ఆ గుమ్మం తెరవబడకపోతే నువ్వు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించడానికి వెళ్ళలేవు. దైవ జనాంగమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేసుకో. అయ్యా, నేను నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా, నీ వాక్యానుసరంగా నేను జీవిస్తాను. యేసయ్యా, నాయనా, నీ వాక్యాన్ని అనుసరిస్తాను. తండ్రి, నీ వాక్యము నా జీవితానికి బాటుగా మలుచుకుంటాను. యేసయ్యా, ఇప్పుడు నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా, ఇది మొదలుకొని నీ దాసుల ద్వారా ఏ కూటములు ఏది చెప్పినా దానికి లోబడతాను. ఆ వాక్యానుసరంగా జీవిస్తానయ్యా. ప్రార్థన చేసుకో. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానుసరంగా జీవించాలి. నా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి. నా దేవుని బిడ్డలారా, నీతిమంతులు ప్రవేశించు గుమ్మం యెహోవా గుమ్మం. నీతిమంతులు ప్రవేశించు గుమ్మం. ఆ పరదేశంలో జీవవృక్ష ఫలములను భుజించాలంటే రెండోదిగా నువ్వు నీతిమంతుడిగా మారాలి. నీతిమంతుడిగా మార్చడానికి పరమును విడిచి భూమికి దిగవచ్చారు. ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులుగా మారుతారు. ఆ దేవుని బిడ్డలారా, యేసు రక్తం విమోచిస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది. నా దేవుని బిడ్డలారా, నీ పాపము నుంచి నువ్వు విమోచించబడాలి. అప్పుడే నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మారుతావు. కృతజ్ఞత గుమ్మం ఎవరు ప్రవేశిస్తారంటే కృతజ్ఞత కలిగిన వారే. కృతజ్ఞత ఏంటో దేవుడు చెప్పారు. కృతజ్ఞత అర్పణ, నూనె అనబడుతున్న పరిశుద్ధత, పొంగని అప్పడములు, తగ్గింపు కలిగిన జీవితం, గోధుమ పిండి, దేవుని కొరకు సహించి భరించే అనుభవం, విశ్వాస జీవితంలో ప్రార్థన చేసుకోండి. ప్రభు, అలాగ నన్ను నడిపించు నాయన, నా జీవితాన్ని అలాగ మార్చు. ఆ గుమ్మముల గుండా నేను ప్రవేశించి పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజించడానికి
నన్ను ఆ రీతిగా నడిపించు ప్రభా. అందుకే నీ కూటాలు మీరు ఏర్పాటు చేసింది. అందుకేనా నన్ను బలపరచడానికి, యేసయ్య ఉన్నతమైన అనుభవంలో వెళ్ళడానికి ఈ కూటాలు మా కొరకు ఏర్పాటు చేశారు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన